హలో ఫ్రెండ్స్, ఇది నా మొట్టమొదటి వీడియో సోషల్ మీడియాలో. ఈ మొట్టమొదటి వీడియో కనుక ఎవరి ద్వారా నేనైతే ఇన్స్పైర్ అయ్యి ఈ మార్గానికి వచ్చానో, ఇలా దేశం కోసము మీకోసము ఏదో ఒకటి సేవ చేయాలనిపించింది కనుక ఈ మార్గంలో నాకు తీసుకొచ్చింది ఎవరి స్ఫూర్తి వల్ల అయితే నేను ఈ మార్గంలోకి వచ్చానో ఆయన కోసమే చెప్తూ నా మొట్టమొదటి వీడియో ప్రారంభిస్తున్నాను. తదుపరి ఇక్కడి నుంచే ఇది ప్రారంభం మాత్రమే. ఇక ఎన్నో వీడియోలు ఉంటాయి మీ జీవితానికి ఉపయోగపడేవి. మీ యొక్క సమస్యల నుంచి మీరు ఎలా బయటకు రావాలి, మీ పిల్లల విషయంలో మీరు ఎలా ప్రవర్తించాలి, మీ చదువు విషయంలో మీరు ఎలా ఉండాలి, మీ పిల్లల చదువు విషయంలో మీరు ఎలా ఉండాలి, పేరెంట్స్ కోసం, టీచర్స్ కోసం, స్టూడెంట్స్ కోసం, ఇలా ఎన్నో విషయాలని ఫ్యూచర్లో మాట్లాడుకుందాం మిత్రమా. సో ఇప్పుడు ప్రారంభించవలసిన విషయం ఏంటి అంటే, అనుకోకుండా ఒకరోజు జరిగిన సంఘటన 1893లో స్వామి వివేకానంద చికాగో సభలు ముగిశాయి. సభలు ముగిసిన తర్వాత స్వామీజీ బయటకు వస్తున్నారు. ఎక్కడ చూసినా స్వామీజీ యొక్క పేరు మారుమోగుతున్న రోజులవి. ఆ తరుణంలో అమెరికాలో ఉన్న ఒక యువతి స్వామి వివేకానంద దగ్గరకు వచ్చిందనమాట. వచ్చి ఏం చెప్పిందంటే, స్వామీజీ ఐఎమ్ హ్యావింగ్ ఏ స్మాల్ రిక్వెస్ట్ విత్ యూ అని చెప్పిందనమాట. ఏంటి చెప్పు తల్లి అన్నారు స్వామి. అప్పుడు ఆ యువతి ఏమన్నదంటే, స్వామీజీ యూ ఆర్ లుకింగ్ సో స్మార్ట్ అండ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యు ఆర్ లుకింగ్ సో ఎనర్జెటిక్. అలాగే తను చెప్పుకుంటూ వస్తుందనమాట. ఇంకా అంటే మీరు చాలా అందంగా ఉన్నారు స్వామి, మీరు చాలా నాలెడ్జ్ కలిగి ఉన్నారు. నాకున్న కోరిక ఏంటంటే, మీ యొక్క నాలెడ్జ్ నా యొక్క అందము, మీ యొక్క నాలెడ్జ్ నా యొక్క డబ్బు, ఇవన్నీ ఒక దగ్గరికి వస్తే మాత్రం ప్రపంచంలో ఏదో అద్భుతం జరుగుతుంది అని అన్నారనమాట. ఆ తల్లి అలా అనేసరికి స్వామి వివేకానందకి అర్థం కాలేదనమాట. ఒక్కసారి ఏంటమ్మా నువ్వు చెప్పదలుచుకుంది ఏంటమ్మా అని చెప్పేసి క్షుణ్ణంగా చెప్పని చెప్పేసి స్వామీజీ మరలా అడిగారనమాట. నో స్వామీజీ, మై వర్డ్ ఈజ్ అంటే నా మాట ఏంటి అనేసి అంటే తను చెప్పబోయిందనమాట. స్వామీజీ నా కోరికంతా ఇంకేం కాదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీలాంటి మరో స్వామి వివేకానందని ఈ ప్రపంచ దేశాలకి అందజేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి. అయితే స్వామీజీ సింపుల్గా అడిగారు, అంటే దీని యొక్క అర్థం ఏంటి, నువ్వు స్వామి వివేకానంద లాంటి వ్యక్తికి నువ్వు తల్లి కావాలనుకుంటున్నావు కదా అని చెప్పారు. ఎస్ స్వామీజీ అని చెప్పేసి ఆ యువతి ఆతృతతో అన్నదనమాట. అప్పుడు స్వామి వివేకానంద ఒకే ఒక్క మాట చెప్పారు, తల్లి భారతదేశం నుంచి వచ్చిన ఒక సన్యాసిని నువ్వు అడిగావు, అది నా ధర్మానికి విరుద్ధం. మా దేశంలో ఒక్కసారి సన్యాసం స్వీకరించిన తర్వాత మరోసారి ఈ గృహస్థాశ్రమంకి వెళ్ళే అవకాశం అంటూ లేదు. అందుకని చెప్పి ఒక సన్యాసి నువ్వు అడిగావు కనుక నీ కోరిక తీర్చకుండా నేను ఉండకూడదు కనుక అమ్మ నీ కోరిక ఏంటి, ఒక స్వామి వివేకానంద లాంటి వ్యక్తికి నువ్వు తల్లిగా కావాలనుకుంటున్నావు, అంతే కదా నీ కోరిక. కానీ తల్లి ఎందుకమ్మా దానికోసం నువ్వు నన్ను పెండ్లి చేసుకొని నవమాసాల్లో మోసి అంత ఇబ్బంది పడి ఎందుకమ్మా, ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలకు నేను చాటి చెప్తానమ్మా, నువ్వే నా తల్లివని, ఇప్పుడే నీ బిడ్డగా నన్ను స్వీకరించు తల్లి అని చెప్పి స్వామి వివేకానంద దేశం కాని దేశంలో ఒక ఆడపిల్లకు అలా చెప్పారనమాట. అప్పుడు ఆ యువతి కన్నీళ్లు కార్చుకుంటూ బలబలా ఏడ్చుకుంటూ స్వామి పాదాల మీద పడి అడిగిందనమాట, స్వామి ఇదే అవకాశం కానీ నా దేశంలో ఉన్న ఏ యువకుడికి వచ్చినా సరే విడిచిపెట్టుకోడు. నా వంటి అందం చూసినా, నా యొక్క ఐశ్వర్యం చూసినా ఎవరు కూడా ఇది కాదనలేరు. కానీ మీరు ఇంత పటిష్టంగా కాదనగలరు అంటే దీని వెనక ఉన్న కారణం ఏంటి స్వామీజీ, మీకు ఇంతటి ఔన్నత్యాన్ని ఎవరిచ్చారు, ఇంతటి సంస్కారాన్ని ఎవరిచ్చారని చెప్పేసి ఆ తల్లి బలబలా ఏడ్చుకుంటూ స్వామిని అడిగిందనమాట. స్వామి అప్పుడు ఒకే ఒక్క మాట, దేశంలో ఒక వ్యక్తి ఉన్నారు, 2 అక్షరాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి, అన్ని బాగోగులు చూసుకుంటూ మా కోసం అన్ని కష్టాలు అనుభవిస్తూ మాకు ఏదో ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళాలని ఆతృతతో పెంచి పోషించే ఒకే ఒక వ్యక్తి, 2 అక్షరాల పేరు కలిగిన ఒకే ఒక వ్యక్తి, అమ్మ ఇచ్చిన సంస్కారం తల్లి అని చెప్పి దేశం కాని దేశంలో తల్లి కోసం స్వామి వివేకానంద ఆనాడు మాట్లాడారన్నమాట. సో ఫ్రెండ్స్, నేను అంటుంది ఏంటంటే, మన దేశం మొత్తం వేదాల సారం తీసుకుంటే మాత్రం 4 విషయాలు: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇందులో మొదటిదైనటువంటి మాతృదేవోభవ అన్నింటికన్నా శ్రేష్టమైన స్థానంలో ఉంచబడింది. అందుకని ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి తల్లులందరికీ కూడా నేను నా మాతృమూర్తి యొక్క పాదాలని
స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. అస్మద్గురుభ్యో నమః. ఇలాంటి చక్కటి వీడియోస్ మీ పిల్లల కోసం, మీకోసం అందజేయాలని తపనతో మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు నా జీవితం నార్థన్ పార్ట్స్లో చాలా ఎక్కువ గడిచింది. మిగతా భాషల్లో, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో, హిందీలో చాలా లెక్చర్స్ నా ఉన్నాయి. చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్కి వెళ్ళాను. ఈ మధ్య కాలంలో కొన్ని కాలేజెస్కి, కొన్ని స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ కూడాను నా మాతృభాషతో కొన్ని విషయాలు నా పిల్లలకి, ఈ భూమి మీద ఈ తెలుగు జాతి పిల్లలకు చెప్పాలి, ఈ తెలుగు భూమి మీద పిల్లలకు చెప్పాలి అని చెప్పేసి ఒక్కసారి మనసులో అనిపించింది కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను. సో మీరందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ, మీ అందరి స్ఫూర్తితో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రపంచాన్ని కూడాను చక్కగా ముందుకు తీసుకువెళ్దామని ఉన్నతమైన ఆశయాలతో, ఉన్నతమైన ఆలోచనలతో మనం ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.